ఇక రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న వైర్ల తొలగింపును వెంటనే ఆపాలని కేబుల్ టీవీ టెలికాం సర్వీస్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ వైర్లను కట్ చేయడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటిఫికేషన్ కు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ వైర్ల కట్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని కేబుల్ టీవీ టెలికాం సర్వీస్ ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. మేము బ్యూటిఫికేషన్కి రెడీ ఉన్నాము, అన్నీ బాగా చేయడానికి రెడీ ఉన్నాము. ఇంకేదైనా కట్టే వ్యవహారం ఉంటే కట్టడానికి కూడా రెడీ ఉన్నారు. మన వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏంటంటే ఈ అన్వాంటెడ్ కటింగ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రజాధనం అంతా దుర్వినియోగం బాగా ఇబ్బందిగా అవుతుంది. 1 కిలోమీటర్ వేస్తే దాదాపుగా 20,000 రూపాయలు నష్టం జరుగుతుంది. ఏ స్వయం శక్తితో వేసుకున్నటువంటి వ్యాపారాలు ఇటు కేబుల్ ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓస్ కానీ, తర్వాత ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కానీ ఇది డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దాన్ని కోసేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల ఇమీడియట్లీ ఆపడం వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు గత 2 నెలల నుంచి చాలా ఇన్కన్వీనియంట్ అవుతుంది ప్రజలకు. ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఇమీడియట్లీ ఫైబర్ కటింగ్ ఆపి ఏమైనా ఉంటే మాట్లాడితే దీన్ని ఒక రెగ్యులరైజేషన్ చేసుకుంటే ఇద్దరికి బాగుంటుంది. పరిస్థితి ఏముంది, ఇప్పటికే 50% ఆగిపోయింది. ఇంకో 50% ఆగిపోతే మొత్తం ఇంటర్నెట్, కేబుల్ టీవీ మొత్తం అసలు ఏముంటుంది, టవర్స్ పనిచేయాయి, సెల్ ఫోన్స్ ఆగిపోతాయి, ఇంటర్నెట్ ఆగిపోతుంది, కేబుల్ టీవీలు ఆగిపోతాయి, టెలికాం సర్వీసెస్ బంద్ అయిపోతాయి, సెల్ ఫోన్ పనిచేయి, కేబుల్ టీవీ ఉన్నటువంటి వైర్ బంద్ అయిపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు. తర్వాత ఇంటర్నెట్ పని చేయకపోతే మీకు తెలుసు అన్ని రకాలుగా సమస్యలే. వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అన్ని రకాలుగా నష్టాలే దీంట్లో. ఇప్పుడు డబ్బులు రావు, సాలరీస్ ఇవ్వాలి కార్మికులకు. పనిచేసే వాళ్ళకి దాదాపుగా మన రాష్ట్రంలో 5 లక్షల మంది అనాధికారికంగా మరి దీని మీద బతుకుతున్నారు. కాబట్టి బ్రాడ్కాస్టర్స్, ఛానల్స్ వాళ్ళు, ఎంఎస్ఓలు, తర్వాత ఇంటర్నెట్ ప్రొవైడర్సు, తర్వాత కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి దీంట్లో. అంతా 5 అంచెల వ్యవస్థ ఇది. ఇప్పుడు మీరంతా ట్రాన్స్మిషన్ అంతా కేబుల్ ద్వారానే వెళ్తుంది కదా. మేమేమంటున్నామంటే అందరినీ తీసుకొని చేస్తాము, దీంట్లో ఎంతమంది ఉండరు అనేది మీకు దగ్గర తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ కింద ఒకటే వైర్ వేసి చేస్తాం అంతా దీని అని చెప్తున్నాం ప్రభుత్వానికి. సిస్టమ్ తప్పుతుంది ఇక్కడ. సిస్టమ్ ఏం తప్పుతుందంటే ఇప్పుడు వైర్ కోసేయడం వల్ల ఏమైపోతుంది, సర్వీసెస్ అన్నీ ఆగిపోతున్నాయి. ఒకవైపు దాన్ని చేసుకొస్తున్నాము, 1 కిలోమీటర్ ఒక 1/2 కిలోమీటర్ చేసిన తర్వాత ఇంకో 1/2 కిలోమీటర్ చేసే లోపల అది కోసేస్తున్నారు. కోసే వరకు ఇంకో 1/2 కిలోమీటర్ చేసిందంతా వ్యర్థమైపోతుంది. దానివల్ల అంత నష్టం జరుగుతుంది. ఇది బాగా చేసే లోపల ఇంకో ఏరియాలో కోసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఏది బాగా చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ అనాధికారికంగా కేబుల్ కట్ చేస్తున్నారో వాళ్ళని ఆపండి. ఏమున్నా కూడా చర్చల ద్వారా పరిష్కరించడానికి మేము రెడీ ఉన్నాం. పరిష్కరించుకొని ముందుకు పోదాం. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేదే మా సంకల్పం.